గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో, గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఒక షెడ్యూల్ కాస్ట్ కులానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తిని శవపేటికలో పెట్టుకొని బరియల్ చేయటానికి ప్రధాన రహదారి గుండా వెళ్తూ ఉంటే ఆ ప్రధాన రహదారి గుండా వెళ్తున్న సందర్భంలో ఒక పర్టికులర్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు, మీరు ఈ కులం ఈ గొంతులో నుంచి ఈ మెయిన్ రోడ్లో నుంచి నడవటానికి వీల్లేదు, మీరు మీ శవపేటికని పొలాల గుండా తీసుకొని వెళ్ళాలి తప్ప మా ఇళ్ల ముందు నుంచి తీసుకొని వెళ్ళటానికి మీకు పరిమితి లేదు అని వాళ్ళని అడ్డగిచ్చి కొట్టి, నేను అడుగుతున్నా, సమాజాన్ని కూడా నేను అడుగుతున్నా, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి రమారమి 80 సంవత్సరాలు కావస్తుందే. 80 సంవత్సరాల తర్వాత కూడా ఒక కులంలో ఒక మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క శవాన్ని ప్రధాన రహదారి గుండా తీసుకువెళ్ళటానికి కూడా పర్మిట్ చేయని కొన్ని వందల మంది దాడి చేసి శవపేటికని 10 సార్లు కింద పడేశారండి. నేను మీకు వీడియో చూపిస్తా. శవపేటికని 10 సార్లు కింద పడేసినటువంటి వైనం నేను అడుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని, ఒక శవపేటికతోటి ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ప్రధాన రహదారి గుండా కూడా పోనివ్వకుండా చనిపోయిన వ్యక్తి యొక్క శవపేటికను 10 సార్లు కింద పడేసి దేక్కుంటూ ఆ శవపేటికను తీసుకొని ఖననం చేయడానికి వెళ్ళాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీ కాన్స్టిట్యున్సీలో, మీరు మీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాన్స్టిట్యున్సీలో, మీరు మీ యొక్క పార్టీకి ప్రధానమైనటువంటి పట్టు ఉన్నది అని భావించేటువంటి అత్యంత చైతన్యం కలిగినటువంటి ఈస్ట్ గోదావరి లాంటి, ఉమ్మడి ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాలో, అండ్ అంత దురదృష్టకరమైంది అంటే ఆ జిల్లాకి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. దేశానికి స్వతంత్రం, రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు పేరు పెట్టుకున్నటువంటి జిల్లాలో అత్యంత దుర్మార్గకరమైనటువంటి ఒక అంశం జరిగి కనీసం శవాన్ని కూడా ప్రధాన రహదారులు గుండా తీసుకొని వెళ్ళనివ్వటానికి ఇబ్బందిగా పడేటువంటి ఒక వందల కుటుంబాలు కలిగినటువంటి ఒక కమ్యూనిటీ మీద దాడి జరిగితే ఎక్కడున్నారండి మీరు? ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? మా హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు?
ఇదే కమ్యూనిటీకి, దళిత కమ్యూనిటీలో నుంచి దళిత కార్డు వేసుకుని వెళ్ళి నువ్వు ముఖ్యమంత్రి, మీరు హోమ్ మినిస్టర్ అయినారమ్మా. మీరు ఈ కార్డు వేసుకొని హోమ్ మినిస్టర్ అయిన కారణంగానే మీకు ఈరోజు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అదే మీరు ఆధిపత్య కులాల వాళ్ళైతే మీకు హోమ్ మినిస్టర్ రాదు. అలాంటి మీరు ఈరోజు ఇంత దుర్మార్గం జరిగితే మీ కాన్స్టిట్యున్సీకి ఈ జరిగిన దుర్మార్గానికి కోతవేటు దూరం ఉంటుంది అంతే. కోతవేటు దూరంలో మ్యాక్సిమం 40 నుంచి 50 కిలోమీటర్స్ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయకరావుపేట కాన్స్టిట్యున్సీకి కోతవేటు దూరంలో పీగన్నవరంలో ఈ ఇన్సిడెంట్ జరిగితే స్పందించారమ్మా? రాష్ట్ర పోలీసులు దీని మీద మేము గొడవ చేస్తే 16వ తారీఖున ఇన్సిడెంట్ తీసుకొని వెళ్ళి రిపోర్ట్ ఇస్తే, ఎవర్రా పని పాట లేని నా కొడకల్లారా, మధ్యరాత్రులు వచ్చి కంప్లైంట్లు ఇస్తారా? మీకేం పని పాట లేదా? మాకేనా పని పాట లేకుండా పడుకున్నామా? పోండే, తర్వాత రండి పోండి అని గదమాయించి ఆ కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళినటువంటి వ్యక్తులని ఇస్తిరి బయటకు తరిమేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్రంలో మీరు లా అండ్ ఆర్డర్ ఉంది అని భావిస్తున్నారా? నాకు తెలిసి సినిమాలోనే చూస్తానేమో ఇలాంటి ఇన్సిడెంట్స్. అయ్యా మా పాప తప్పిపోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరితోనో లేచిపోయిందేమో చూసుకోపో అనే పోలీసులు సినిమాలో చూస్తుంటాం మనం. కానీ ఇక్కడ అంతకంటే దారుణం. ఈ రాష్ట్ర పోలీసులు అంతకంటే దారుణంగా దళితుల జీవితాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచి కట్టినప్పుడు పరుగోమని సిబిఐ ఎంక్వైరీ కోసం హైకోర్టుకు వచ్చారే, మరి మీ చేతుల్లోనే అధికారం ఉందిగా. మీరెందుకు అరెస్ట్ చేయలేదు నిందితుల్ని? ఎందుకు వాళ్ళని రిమాండ్కి పంపించలేదు నిందితుల్ని? కోర్టు రిమాండ్ ఇవ్వలేదు. కోర్టు రిమాండ్ ఇవ్వకపోతే అది మీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం అంబటి రాంబాబు గారు ఒక చిన్న మాట తూలినందుకు, ఆవేశంలో ఒక చిన్న మాట మాట్లాడినందుకు ఆయనకి 20 రోజులు ఆ రిమాండ్ వేయించారే. ఇంత దారుణం జరిగి అందులో అత్యంత సీరియస్ అఫెన్సెస్ ఉన్నటువంటి SC/ST యాక్ట్ 16వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే మా గొడవ చేస్తే మేము వెళ్ళి రోడ్ల మీద కూర్చుంటే 19వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కూడా 126 సబ్ క్లాస్ 2, 351 సబ్ క్లాస్ 2, రెడ్ విత్ సెక్షన్ 35 BNS యాక్ట్, సెక్షన్ 3 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ R, సెక్షన్ 3 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ X, సెక్షన్ 3 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ Z అండ్ ZA, క్యాపిటల్ A, సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ VA ఆఫ్ SC/ST యాక్ట్, PV1 యాక్ట్, క్రైమ్ నెంబర్ 42 ఆఫ్ 2026 డేటెడ్ 19/3/2026. ఇన్ని అఫెన్సెస్ తోటి 5 సంవత్సరాల జైలు శిక్ష పడగలిగినటువంటి అఫెన్సెస్ కట్టిన మీరు నిందితుల్ని ఎందుకు జైలుకి పంపించలేకపోయినారో మీరు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ హోమ్ మినిస్టర్ గారి దగ్గర, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, నేను అడుగుతున్న అధికారుల్ని, మీరు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక మాట అంటే, ఒక చిన్న పోస్ట్ పెడితే, ఒక చిన్న పోస్టుని లైక్ కొడితే మోకాళ్ళ మీద నిలబెట్టి చిప్పలు అరక్కొడతానటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? సోషల్ మీడియాలో ఒక చిన్న మాట మిమ్మల్ని అన్నందుకు, ఒక చిన్న మాట మీ అబ్బాయిల్ని మీ పిల్లల్ని నిందించినందుకు, లేకపోతే సోషల్ మీడియాలో ఒక కామెంట్ చేసినందుకు అరెస్టులు చేయటం లేదని పోస్ట్ ఫార్వర్డ్ చేసినా కూడా వెంటబడి వేధించి స్పెషల్ టాస్క్ పోలీసులతో అరెస్ట్ చేశారే. మరి ఇంత దారుణం జరిగితే నిందితులు ఎందుకు అరెస్టు చేసి రిమాండ్కి తరలించలేదు? రిమాండ్ ఎందుకు జడ్జి చేత చెప్పి యాక్సెప్ట్ చేయించలేదు? రిమాండ్ యాక్సెప్ట్ చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఈరోజు 200 మంది ఆ కుటుంబం మీద పడి దాడి చేస్తుంటే ఆ కుటుంబానికి రక్షణ కల్పించడంలో మీ ప్రభుత్వం ఎందుకు విఫలమైందని అడుగుతాను నేను. SC/ST యాక్ట్ చట్టం ప్రకారం SP అండ్ కలెక్టర్ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు భరోసా ఇవ్వవలసినటువంటి SP కలెక్టర్ ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని అడుగుతున్నా. గౌరవ హోమ్ మినిస్టర్ ఎందుకు పరామర్శించలేదని అడుగుతున్నాం. ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం పట్ల ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటన చేయలేదని అడుగుతున్నాం. అంటే ఎస్సీలు అంటే మీకు చులకనా? ఎస్సీ ఓట్లు అంటే మీకు చులకనా? ఎస్సీ ఓట్లు మాత్రం కావాలి కానీ ఎస్సీలకి అన్యాయం జరిగితే మీరు పరామర్శించరా? ఎస్సీలు అధికారం ఇస్తే కావాలి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాళ్ళని వాటేసుకొని వాళ్ళని ముద్దులు పెట్టి ఎస్సీల కోసం యాత్రలు,
ఎస్సీల కోసం ప్రత్యేక సమావేశాలు, ఎస్సీల్లో ఉన్నటువంటి కొంతమంది కుక్కలను తీసుకొని వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ ద్వారా ఎస్సీ సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు మాటలు చేసుకున్నారే. మరి ప్రభుత్వంలోకి రాకముందు ఎస్సీలంటే ప్రేమ, ఎస్సీలంటే అభిమానం, ఎస్సీలంటే గౌరవం, ఎస్సీలంటే మాదిగా అని మాట్లాడి వాటేసుకున్నటువంటి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారం వచ్చిన తర్వాత ఎస్సీల మీద ఇంత దాడులు జరుగుతుంటే కనీసం వాళ్ళని పరామర్శించి ఏమి జరిగింది, ఎందుకు మీరు అలాగ జరిగింది, ఇదిగో మేము ఉన్నాము మీకు భరోసాగాని మాట్లాడలేని మీకు ఓట్లు ఎందుకు వేయాలండి? ఎస్సీ ఎస్టీలు మీకు ఓట్లు ఎందుకు వేయాలి? ఓట్లేసి ఈ విధంగా జాతి వివక్షతకి గురవుతుంటే ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని ఏడవటానికి మీకు ఓట్లేసారా? మా వీధుల్లో కుళాయిలు ఉండవు, మా వీధులకు రోడ్లు ఉండవు, మా దళిత కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రత్యేకమైన సదుపాయాలు ఉండవు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సప్లై నిధుల నుంచి వాళ్ళకి లోన్లు ఉండవు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రత్యేక బడులు ఉండవు, వాళ్ళకి ఏ విధ రాజ్యాంగంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ హక్కులు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని కాళ్ళ రాస్తున్నటువంటి మీరు 2024 జూన్ 11 నుంచి ఈ రోజు వరకు ₹1 కనీసం ఎస్సీ సప్లై నుంచి రూపాయి నిధులతోటి ₹1 ఇచ్చిన పాపాన మీరు పోలేదే. ఎస్సీ సప్లై నిధుల నుంచి కేటాయించాల్సినటువంటి నిధులు వాళ్ళకి ఇవ్వటం లేదే. వాళ్ళకి బడ్జెట్లో రావాల్సినటువంటి 25,000 కోట్ల రూపాయల హక్కుగా వాళ్ళకి రావాల్సినటువంటి సెక్షన్ 11 ప్రకారం ఎస్సీ ఎస్టీ సప్లై ప్రకారం వాళ్ళకి రావాల్సిన నిధులు మనకి ఇవ్వటం లేదే. ఒక్క లోన్ ఇవ్వటం లేదే, ఒక్క సబ్సిడీ లోన్ ఇవ్వటం లేదే, ఒక్క వ్యక్తి ప్రోత్సాహకం ఇవ్వటం లేదే, భూమి కొనుగోలు పథకం పునరుద్ధరించలేదే, రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలకి స్పెషల్ స్కాలర్షిప్లు ఇవ్వటం లేదే, వాళ్ళ కోసం పెట్టినటువంటి స్టడీ సర్కిళ్ళు ఈ రోజు వరకు పునరుద్ధరించలేదే, ఎస్సీ ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులుగా ఉన్న 2,47,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కేటాయించలేదే. దేనికోసం సార్ మీకు ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయాల్సింది? చివరికి మీ దుర్మార్గం ఎంత స్థాయి దిగజారిపోయింది అంటే 125 అడుగుల విగ్రహం, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈ విగ్రహాన్ని కట్టినటువంటి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేవలం పేరున్నది అన్న ఒకే ఒక కారణంగా ఆ విగ్రహాన్ని కూడా మీరు డైలాపిటేటెడ్ కండిషన్కు తీసుకొచ్చి దాని మీద పక్షి రెక్కలు పక్షులు వాటి మీద రెట్ట వేసేటువంటి స్థాయికి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి డైలాబిటేటెడ్ కండిషన్లో ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే వాసన వచ్చేటట్టుగా మొత్తం చేసి పడేసిన మీరు ఎస్సీలు ఎస్టీలని ఏ విధంగా ఉద్ధరిస్తారని అడుగుతున్నా. నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట కూడా గుర్తు చేస్తా. ఎవరైతే ఎస్సీ ఎస్టీలో పుట్టాలి అనుకుంటారా అని అన్నటువంటి ఎస్సీ ఎస్టీలో పుట్టాలి అని అనుకుంటారా అని అన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలు కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవడన్నా ఎస్సీ ఎస్టీలో పుట్టాలనుకుంటారా, పుడితే ఇంకా వేరే కులాల్లో పుట్టాలనుకుంటారా అన్న మీ మాటలు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తా.